గాలుల ప్రభావాన్ని కూడా మీరు చూడొచ్చు. ఆ డైరెక్షన్స్ మీరు చూస్తే కనుక ఎలా ఉన్నది అనేది ఇక్కడ మనకి అర్థమవుతోంది. ఆ గాలుల ప్రభావం కూడా అంటే ఇటు పశ్చిమ గాలులు అనేవి ఇటు ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నప్పుడు కూడా కామారెడ్డి జిల్లాలో ఎందుకు అంత ప్రభావం వచ్చిందంటే అరేబియా సముద్రం నుంచి వచ్చిన గాలుల ప్రభావం, దాంతోపాటు అక్కడ నెలకొన్న పరిస్థితులు ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్కి దారితీస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న మాటగా తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అరేబియా సముద్రం నుంచి గాలుల ప్రభావం బంగాళాఖాతం మీదుగా మనకి కనిపిస్తోంది. మీరు చూడొచ్చు ఇటు నుంచి కూడా ఒకసారి మీరు చూస్తే పూర్తిగా బంగాళాఖాతంకి సంబంధించి ఇటు నుంచి వస్తున్న గాలుల బంగాళాఖాతానికి సంబంధించి అంటే ఇంపాక్ట్ అయితే మనకి ఉంది. సో ఈ క్రమంలోనే ఎలా ఉండబోతున్నదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఈరోజు చూడొచ్చు ఈ బంగాళాఖాతంలో ఉన్న పరిస్థితి అల్పపీడనానికి సంబంధించి. ఇక్కడి నుంచి నెక్స్ట్ చూస్తే కనుక ఇదిగో మీరు చూడొచ్చు కాస్త పరిస్థితులు మారుతున్నాయి. ఇదిగోండి కాస్త పరిస్థితులు మారుతున్న క్రమం, ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే ఇదిగోండి ఓకే ఇక్కడ మీరు చూస్తే కనుక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతోంది. సో ఎల్లుండికి సంబంధించి బహుశా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనడంలో పూర్తిగా కొట్టిపారేయడం బట్ సమ్వేర్ యాక్సెప్టబుల్ అనే అంశానికి సంబంధించి. కానీ మీరు చూస్తే అల్పపీడన ప్రభావానికి సంబంధించి తీవ్ర అల్పపీడనం ఇప్పుడు మన కామారెడ్డి కావచ్చు మన ప్రాంతం మీద ఇంపాక్ట్ చూపించింది కదా, దాన్ని ఐ చూడొచ్చు, లేకపోతే దాని ఐ కావచ్చు, వాట్ ఇట్ మే బి. ఒకసారి దాని ప్రభావాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సిచ్యువేషన్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఇక్కడ ఇది పరిస్థితి. సో ఇక్కడ నుంచి కాస్త నెక్స్ట్ దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తెలంగాణలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతం తెలంగాణలో దాదాపుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు కూడా ఎక్కడా లేవు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఎక్కడా లేవు. హైయెస్ట్గా మాట్లాడుకుంటే జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలోనే ఇక్కడ మాత్రమే కాస్త కొన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతంలో మాత్రమే మనకి ఇక్కడ భారీ వర్షం నమోదైన సిచ్యువేషన్. ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కాటారం ఏరియాలో మాత్రం ఇక్కడ భారీ వర్షం నమోదైంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ మీరు చూస్తే కనుక దాదాపుగా 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన సిచ్యువేషన్. సో కమింగ్ బ్యాక్ నేను వెనక్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే ఇక మీరు చూస్తే కనుక జయశంకర్ భూపాలపల్లిలోని కాటారంలో మాత్రమే కాస్త మనకి ఒక తేలికపాటి వర్షం అనేది నమోదైందని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి, ఎటువంటి సూచనలు జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం చెబుతోంది అనేది జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ క్రమంలో ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉంది, జిల్లాల వారీగా వాతావరణ శాఖ ఏమంటోంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, భారీ వర్షాలు పడచ్చా లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి అనేది ఒకసారి మ్యాప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఇది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఇటు విజయనగరం విశాఖపట్నం ఇక్కడంతా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అంటే నామమాత్రపు వర్షాలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, సో అటువంటి వర్షాలు అనుకోవచ్చు. సో ఈ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది దాదాపుగా రేపటి వరకు కూడా ఇటువంటి సినారియో, కొన్ని చోట్ల ఐసోలేటెడ్ కొన్ని చోట్ల స్కాటర్డ్ అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఇటు 2వ తారీఖు నుంచి ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది, వెరీ లైక్లీ అంటూ కూడా. సో ఆంధ్రప్రదేశ్ మీద 1వ తారీఖు నుంచి కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. 1వ తారీఖు నుంచి 3 రోజుల పాటు ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఉంది. అంటే అల్పపీడన ప్రభావం ఈసారి ఆంధ్రప్రదేశ్ మీద చూపించే అవకాశం ఉంటుందా అనేది మాత్రం ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ కాస్త అర్థం చేసుకుంటే ఇటు వర్ష ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ మీద ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారత వాతావరణ శాఖ కూడా అదే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ ఏం చెప్తుందంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉత్తరాంధ్ర మీద కాస్త ఇంపాక్ట్ చూపించబోతోంది. 2వ తారీఖు నుంచి ఉత్తరాంధ్ర మీద ఇంపాక్ట్ ఉండబోతోంది. ఒకసారి ఆ రిపోర్ట్ను కూడా చూసేద్దాం. ఇదిగోండి దాదాపుగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేస్తుందండి. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. సో ఈ క్రమంలోని ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వెదర్ అప్డేట్ని ఇచ్చింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో దాదాపుగా 2వ తారీఖు నుంచి ఆ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి భావించవచ్చు. ఆ తర్వాత కాస్త ఇటు తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు thunderstorm accompanied with lightning likely at isolated places, strong winds with wind speed 30 to 40 km/h likely at isolated places అంటూ. సో దీని విషయంలో పక్కన పెడితే ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తే కనుక లెట్ మీ హైలైట్ దిస్, ఒకసారి హైలైట్ చేస్తాను మీకు అర్థమవుతుంది. ఇంకప్పుడు
ఇదిగోండి చూసారుగా, హెవీ రెయిన్ఫాల్ అంటూ కూడా మెన్షన్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో కేవలం శ్రీకాకుళానికి మాత్రమే కాదు, అంటే 2వ తారీఖు నుంచి కాస్త భారీ వర్ష సూచన ఉందనే చెప్పుకోవచ్చు. సో అక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, హెవీ రెయిన్ఫాల్ అంటూ మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఎవరెవరికి? శ్రీకాకుళం పార్వతీపురం మన్యానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు శ్రీకాకుళానికి హెవీ రెయిన్ఫాల్ ఉంది, దాంతోపాటు ఇటు పార్వతీపురం మన్యానికి, దాంతోపాటు 2 రోజులు అంటే 2వ తారీఖున 3వ తారీఖున 2 నుంచి 4వ తారీఖు ఉదయం, ఇంకా చెప్పాలంటే స్పష్టంగా 2వ తారీఖు 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 4వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కూడా ఇటు హెవీ రెయిన్ఫాల్ అంటే భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇక ఆ 2 జిల్లాలతో పాటు విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, రిమెంబర్ ఈ జిల్లాలకు సంబంధించి ఇటు విజయనగరం, విశాఖపట్నం, ఓకే, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం ఈ ప్రాంతాలకు 2 రోజులు అంటే 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. ఒక్కసారి ఇటు సైడ్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇవి, ఓకే, నేను ఇటు వస్తే కాస్త క్లియర్గా ఉంటుందా? ఓకే, సో మీరు చూస్తే కనుక శ్రీకాకుళం అలాగే పార్వతీపురం మన్యం ఈ 2 ప్రాంతాలకి కూడా 2 రోజులు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా. ఆ తర్వాత విజయనగరానికి కూడా మనం చూసాం 2 రోజులు 2 నుంచి 4వ తారీఖు వరకు. అలాగే విశాఖపట్నానికి 3 నుంచి 4 వరకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది. అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కూడా 4వ తారీఖు అంటే 3వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు. అనకాపల్లి కూడా 3వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు భారీ వర్ష సూచన. ఇక అక్కడి నుంచి చూసుకుంటే కనుక ఆ ప్రాంతాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తోంది. మిగిలిన ప్రాంతాలు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ ఇటు భారీ వర్ష సూచన లేదు, కానీ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈ క్రమంలో ఒకసారి మనం విత్ ద హెల్ప్ ఆఫ్ విండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మంగళాఖాతంలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు ఆ ప్రభావానికి సంబంధించి. సెకండ్ నుంచి జూమ్ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అంచనాలు అయితే మనం చూసాం. సో ఈ క్రమంలో మీరు చూస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం ఇటు రామగుండం ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం కాస్త తేలికపాటి వర్షం మనకి ఇక్కడ నమోదవుతున్న సందర్భం. సో ఇక్కడి నుంచి నేను 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రిడిక్షన్కి సంబంధించి ఎటువంటి అంచనాలు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు వాయువ్య తెలంగాణకు సంబంధించి నైరుతి తెలంగాణ నుంచి ఇటు 31కి సంబంధించి కూడా కొంత గుంటూరు ఆ ప్రాంతాల్లో ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది. బహుశా ఆవర్తన ప్రభావాలు అయి ఉండొచ్చేమో అక్కడ చూస్తూ ఉంటే. ఇక అక్కడి నుంచి 31కి సంబంధించి మాట్లాడుకున్న తర్వాత కాస్త వాతావరణం మళ్ళీ మారుతుంది. 1వ తారీఖు 31 కూడా రేపు విశాఖపట్నానికి ఈ ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది. కాస్త భారీగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. రైట్, అంటే రేపు కూడా కాస్త మనకి చెదురుముదురు వర్షాలు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఆ తర్వాత అల్పపీడన ప్రభావం. అక్కడి నుంచి 1వ తారీఖు నుంచి చూసిన తర్వాత 1వ తారీఖు తర్వాత మళ్ళీ ఒక అల్పపీడనంకి సంబంధించి మనకి ఏర్పడే అవకాశం ఉంది. 2వ తారీఖు అంటే అంచనాలు ఉన్నాయి. 1, 2 తారీఖులో ఈ క్రమంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఏ మేరకు ఉంటుందనేది బహుశా రాబోయే రోజుల్లో మనకి క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా అయితే మాత్రం భారత వాతావరణ శాఖ ఒకటే అంచనా వేయడం జరుగుతోంది. అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది 1-2 రోజుల్లో. ఈ క్రమంలోనే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అంటే కనుక యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ అల్పపీడనం బలపడితే, ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం మనం చూసాం ఆ ఏర్పడిన అల్పపీడనం అది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. తీవ్ర అల్పపీడనంగా ఏర్పడి ఆ ప్రభావం మనం చూసాం. సో ఇప్పుడు ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందా, లేకపోతే బలహీనపడే అవకాశం ఉందా, ఆ అల్పపీడనానికి దానికి తోడ్పడి ఆ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది బహుశా కొద్ది రోజుల్లో ఇటు వాతావరణ శాఖ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఈ క్రమంలో మీ ప్రాంతాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎటువంటి వర్షాలు పడుతున్నాయి, భారీ వర్షం పడుతుందా, లేకపోతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయా, లేకపోతే సాధారణ వర్షపాతం నమోదవుతుందా, మీ ఏరియాల్లో మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షాలు నమోదవుతున్నాయనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఇంతవరకు ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సంబంధించి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా చేరిపోయింది.